వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మరో షాక్ తగిలింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును 11,000 కోట్ల రూపాయల మేర మోసగించారు నీరవ్ మోదీ. ఈ కేసులో భారత్కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ యూకే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను లండన్ హైకోర్టు తిరస్కరించింది. లండన్లోని రాయల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ మేరకు ఇవాళ తీర్పిచ్చింది. సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి అనుమతి కోరుతూ అప్పీల్దారుడు నీరవ్ మోదీ దాఖలు చేసిన దరఖాస్తు తిరస్కరిస్తున్నామని జస్టిస్ జెరేమీ సువోర్ట్, అలాగే స్మిత్, జస్టిస్ రాబర్ట్ జేలతో కూడినటువంటి ధర్మాసనం పేర్కొంది. అలాగే కోర్టు ఖర్చుల కింద 1,52,247 పౌండ్లు చెల్లించాలని నీరవ్ మోదీని ఆదేశించింది. కాగా బ్రిటన్లో అరెస్ట్ అయిన 51 ఏళ్ల నీరవ్ మోదీ 2019 మార్చి నుంచి లండన్ జైల్లో ఉంటున్నారు. సిబిఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న మనీ లాండరింగ్ కేసులో తనను భారత్కు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందంటూ లండన్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఆయన వాదనలతో ఏకీభవించని లండన్ హైకోర్టు ధర్మాసనం ఆ పిటిషన్ను ఇటీవలే తిరస్కరించింది. ఈ నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నీరవ్ మోదీ భావించారు. అయితే దీనికోసం చేసిన దరఖాస్తును కూడా లండన్ హైకోర్టు తిరస్కరించింది. సాధారణ ప్రజా ప్రాముఖ్యత చట్టం కిందకు ఇది రాదని స్పష్టం చేసింది. మరోవైపు భారత్ అభ్యర్థన మేరకు బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్ కూడా వేగంగా స్పందించింది. నీరవ్ మోదీ అప్పీలుకు వ్యతిరేకంగా వారంలోనే ప్రతిస్పందనను సమర్పించడంతో ఆయన దరఖాస్తును లండన్ కోర్టు తిరస్కరించింది. దీంతో నీరవ్ మోదీని భారత్కు బ్రిటన్ అప్పగించే అవకాశాలు మెరుగయ్యాయి. అయితే చివరి ప్రయత్నంగా యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ను ఆయన ఆశ్రయించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.